లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 750 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి 6 నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కానీ, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ, ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో ఈరోజు కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. తీరా ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ రకంగా బయటకు వచ్చిందని అంటే ముచ్చర్ల అనేటువంటి గ్రామం అన్సెటిల్డ్ విలేజ్, అన్సెటిల్డ్ ఇనాం విలేజ్. సో ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం, మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని ఆ డబ్బులేవో ఆయనే కట్టేసి ఆ ఏదైతే ఉందో వచ్చినటువంటి డబ్బు అంతా కట్టేసి ఈ రకంగా పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రేపు లోకేష్ గారిని తీసుకొని వస్తే ఏం చెప్తారు లోకేష్ గారితో? సార్ 100% డబ్బు కట్టేశారు, మాకు ఈ గ్రామంలో సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించండి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని అంతా కూడా భూమిని ఏ రకంగా కొట్టేయాలి 600 ఎకరాలు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సరే, ఎన్నికలకి ఇంకో 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల గురించి, రాజకీయాలు, రేపు జరిగేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాల గురించి మాట్లాడడానికి రాలా. లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్తు ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని నమ్ముకుని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి? మరి ముఖ్యంగా రానుటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి 11 నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి.
ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి మొన్న ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు. దాన్ని 6 నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాదని చెప్పి ఎవరన్నా చెప్పానండి? రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి 600 ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో ఆ భూమిని కొట్టేసేటువంటి దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సరే, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకా నిర్ణయాలు వాళ్ళు. ఏ నిర్ణయం ఎవరిది అయినప్పటికీ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని మరి స్థానికంగా ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే వారి తాలూకా ఆలోచన ఏంటి? అది తెలియకుండా ప్రభుత్వం పెద్దలకు తెలియకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? ఇవన్నీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, కూటమికి చెందినటువంటి నాయకుల మీద ఉంది. మీ అందరూ తెలుసు, ఉదాహరణ నా మీదే దాదాపు 600 ఎకరాల్లో ఆరోపణ చేశారు. ఎన్నికల ముందు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేనేదో 400 ఎకరాలు 500 ఎకరాలు నేనేదో కబ్జా చేసినట్టు, ప్రభుత్వ భూమిని రాయించుకున్నట్టు చేశారు. చెప్పాను, అనేక సందర్భాల్లో చెప్పాను. ఆరోపణలు కాదు, మీరు సాక్ష్యాలతో మీరు ముందుకు రండి. కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మా మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పాం. అదే గ్రామానికి సంబంధించి గతంలో ప్రభుత్వం నుంచి ఏ రోజు ఏ సాయం అందనటువంటి ఆ గ్రామానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారికి రైతు భరోసా కార్యక్రమం కూడా అందించేటువంటి బాధ్యత తీసుకుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వెళ్ళే గ్రామస్తులను అడగండి. కేవలం ఆ గ్రామమే కాదు, మా దగ్గర కూడా నేను అనకాపల్లి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జమాదులపాలెం అని చెప్పి ఈ రకంగానే ఇనాం విలేజ్ ఒకటి ఉంటే మైనార్టీలు చెందినటువంటి భూమిలో ఆక్యుపేషన్లో స్థానిక రైతులు ఉన్నారు. వక్ఫ్ బోర్డుతో 4 తగు ఉంది. ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు. మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించకపోతే ఆ గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఆదుకునేది ఎవరని చెప్పి ఆ రోజు ఆ ప్రాంతంలో కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేశాం. ముచ్చర్లో కూడా ఆ రకంగానే ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఆ గ్రామస్తులందరికీ కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే కాదు. 94లో ఉంది, ఇదే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, 99లో ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. భీమిలి నియోజకవర్గం అనేటువంటిదే అనేక సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచినటువంటి 40 సంవత్సరాల్లో 42, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం ఏతర ఎమ్మెల్యేలు పనిచేసింది కేవలం 10 ఏళ్ళు, మధ్యలో ప్రజారాజ్యం. అంటే దాదాపు 29 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. ఈ అన్సెటిల్డ్ విలేజ్ అనేటువంటి ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది. మరి మధ్యలో 30 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏ రోజు దీని జోలికి రానటువంటి మీరు, ఏ రోజు మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ పుట్టినటువంటి మీరు ఈరోజు ఈ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయని, రేపు ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉందని, నేషనల్ హైవేకి ఆనుకొని ఉందని మీరు కొత్తగా ఈరోజు దీని మీద మీ కళ్ళు పడ్డాయి, గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి, దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు. నాకున్నటువంటి నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలు వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటి, పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మనిషి పిలిచి 10 లక్షలు ఆఫర్ చేశాడంట. ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను మాట తప్పను అని చెప్పేసి వచ్చాడని చెప్పి నాకు వచ్చినటువంటి సమాచారం. అంటే ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా వారిని ఎర్రయ్య గారు సర్పంచ్ గారు ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా మోసం. సరే, అధికారం అనేటువంటిది ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండకపోవచ్చు. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో పోరాటం చేశాం. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంగా పనిచేశాం. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాం, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాం.
మళ్ళీ అధికారంలోకి వస్తాం. గడిచినటువంటి 7 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. పోనీ సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు లేరు, అందరూ తెలుగుదేశంకే సభ్యత్వం ఇచ్చారంటే పోనీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులని చెప్పాలి. అంటే ఆ గ్రామంలో మీ పార్టీ నాయకులు లేరా? లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు లేరా? అంటే ఇంకెవరు లేరా? అంటే కూటమి అనేటువంటిది ఓన్లీ తెలుగుదేశం పార్టీయేనా, లేకపోతే జనసేన కూడా ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని విలీనం అయిపోయిందా?